4.5 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష 67 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. ఇది కేవలం విద్యార్థి యువకులు తెలంగాణ ప్రజలు అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏ ఒక్క రాజకీయ పార్టీతో తెలంగాణ రాలేదు. ఇలా సిగ్గు తెచ్చుకున్న విషయం ఏంటంటే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా నేను అడ్డుపడ్డది నేను అని చెప్పుకుంటూ తిరిగిన చంద్రబాబు నాయుడు ఈరోజు చూసినట్టయితే టీడీపీ వాళ్ళు సమరాలు చేసుకుంటూ ఖబర్దార్ టీడీపీ నాయకులారా మీరు ఇంకా చంద్రబాబు నాయుడు పట్టుకొని మీరు సూర్యాపేటనే కానీ నల్గొండ జిల్లాలో కానీ తెలంగాణలో ఏ ప్రాంతం తిరిగినా మేము తగ్గిపోవడానికి తెలంగాణ వాళ్ళు సిద్ధంగా ఉన్నాం. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో నవ తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థి యువకులు ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ప్రాంతాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అమరుల త్యాగ ఫలితం చేసిన కుటుంబాలకు ఏవైతున్నాయో వాళ్ళకు సరైన న్యాయం జరిగేలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం ఖచ్చితంగా ముందు నడిపే వాళ్ళ ఆశయాల కోసం పనిచేయాలని చెప్తూ ఇవాళ గొల్లోడికి తెలంగాణ వస్తే గొల్లోడికి ఏం లాభం ఉంది, ఒక సాగలోడికి ఏం లాభం ఉంది, ఒక మంగళోడికి ఏం లాభం ఉంది, ఎవరికి ఇవాళ రాజకీయ నాయకులు ఒక వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. రామారెడ్డి కొడుకు రామారెడ్డి కాబట్టి రామారెడ్డి కొడుకు లేకపోతే కోమటిరెడ్డి లేకపోతే తమ్ముడు ఉత్తమగ్రహారెడ్డి వాళ్ళ భార్య వీళ్ళకే సీట్లు కావాలనుకుంటున్నారు. మరి తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థి యువకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వీళ్ళు రాజకీయ నాయకుల కింద నాయకులు వాళ్ళ కిందనే పనిచేయాలా లేకపోతే రాజకీయ జెండాలు మోసుకుంటూ తిరగాలని ఈ సందర్భంగా డిజైన్ చేస్తున్నాం. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఇకనైనా మీరు తెలంగాణలో తిరగాలంటే మీరు ఈ పార్టీలకు వైఎస్ఆర్ పార్టీకి తెలంగాణ టీడీపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ పక్షాన మీరు నిలబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.